ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాను అని. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో వాటన్నిటి విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తానని, నీ ప్రార్థనను ఫలింపు చేస్తానని దేవుడు అంటున్నాడు. ఈరోజు నీ ఆరోగ్యం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా, లేదా నీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా, లేదా నీ బంధువుల ఆరోగ్యం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఎవరి ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థించినా దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనని ఫలింపచేసి ఆరోగ్యం ఇచ్చి సహాయం చేసే దేవుడని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుడు సఫలపరుస్తాడు. లేదా నీ ఆర్థిక పరిస్థితులు చక్కబడాలని నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే అవన్నీ కూడా దేవుడు సఖపరుస్తాడు. నీకు ఆర్థికమైనటువంటి స్థితిగతులను ఆయన సరిచేస్తాడు. ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. నా సహోదరి సహోదరుడా, నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది పడుతున్నావో ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, అన్ని విధాలుగా నీకు మేలు చేస్తాడు, నీ కార్యం చేస్తాడు. కాబట్టి ఆర్థిక పరిస్థితులన్నిటి నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు. నీకు ఇబ్బందులు, రుణ బాధల నుంచి ప్రభుని నిడిపిస్తాడు. నువ్వు అటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నట్లయితే నీ ప్రార్థన ఆయన సఫలపరుస్తాడు. లేదా నీ కుటుంబంలో నా బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా, బిడ్డల భవిష్యత్తును దేవుడు సఖపరుస్తాడు. వారికి పనిబాట్లు కానీ, వారి చదువులు కానీ, వారికి ఉద్యోగాలు కానీ, వారి వివాహాలు కానీ, దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏటి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో వాటన్నిటి విషయంలో దేవుడు సఫలపరుస్తాడు నిశ్చయంగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మినట్లయితే దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థనలు ఆయన సఫలం చేయగల సమర్థుడు. నీ ప్రార్థనలన్నిటికీ జవాబులు ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన జీవము లేని ఒక రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. జీవమున్న దేవుడు. ఆయన నువ్వు ప్రార్థించిన దానికి జవాబిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది దేవుని సన్నిధిలో ప్రార్థించి వారు దేవునికి ఆశీర్వాదాలు పొందుకున్నారు, దేవుని జవాబులు పొందుకున్నాడు. వారి ప్రార్థనలు దేవుడు ఫలింపచేశాడు, వారికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు నీకు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు ఆలకిస్తాడు. నిన్నును నీ కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని ఆయన కాసి కాపాడుతాడు, అందరిని రక్షించి నడిపిస్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన తప్పకుండా నీకు అన్ని విధాలుగా మేలు చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా అన్ని విషయాల్లో నువ్వు వర్ధలు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన కృపా కనిక్రములు, దేవుని ఆశీర్వాదాలు, మేలు నీకు ఇచ్చి అన్ని విధాలుగా నీ జీవితంలో, కుటుంబంలో నీకు సహాయం చేసి నిన్ను వర్ధలు చేయబోతా ఉన్నాడు. నీ ప్రార్థనని ఫలింప చేయబోతున్నాడు. నీకు కావలసిన సమస్త ఆయన సమకూర్చి అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, సహాయం చేసే దేవుడని ప్రభు నామం చెప్పు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలయ్యా. ప్రార్థనలన్నీ ఫలింప చేస్తానని, సఫలపరుస్తానని నువ్వు మాటిస్తున్నావు. నీ మాట సత్యము, నీ మాట సత్యము. నువ్వు ఫలింపు చేస్తావు. నీ బిడ్డలకు అందరికీ నువ్వు సహాయం చేసి ఆదుకొని ఆదరించి ఫలింపు చేసి కాపాడి మహిమ పొందమని నీ ఆత్మ ద్వారా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించి వర్ధలు చేయమని, అన్ని విధాలుగా నువ్వు మేలు చేయమని, నీ కార్యాలు నెరవేర్చమని నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో నువ్వు తోడు నీడ ఉండి నీ ప్రజలను ఆశీర్వదించమని, ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకునే వ్యక్తులను, బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరును బలపరిచి దీవించి ఆశీర్వదించి వదిలి చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.